యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయ కాలమున మీ అందరికి శుభములు కలుగును గాక. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము పాపమును బట్టి ఘనతను పోగొట్టుకొని అవమానమునకు పాత్రులమై ఉండగా దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించి మన అవమానమునకు కారణమైన పాపమును తొలగించి మనకు రెట్టింపు ఘనతను కలుగు చేశాడు. నేడు నీవు యేసుక్రీస్తును ఆశ్రయించగలిగితే దేవుడు నీ పాపములన్నింటినీ క్షమించి నీవు ఎక్కడైతే అవమానమును పొందావో అక్కడే దేవుడు ఘనతను కలుగు చేసి ఘనమైన వ్యక్తిగా నిన్ను నిలబెట్టును. అందుకు నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. అంటే నీ హృదయము గర్వమును విడిచిపెట్టాలి. కలహమునకు దూరంగా నీవు ఉండాలి. ఇతరులను క్షమించు స్వభావమును కలిగి ఉండాలి. దేవుని గద్దింపునకు నీవు లోబడాలి. అప్పుడు నీవు దేవునికి ప్రియ కుమారుడుగా కుమార్తెగా ఎంచబడదు. అప్పుడు నేడు దేవుడు నీవు ఎవరిని ఎదుట అవమానపరచబడ్డావో, ఎవరి ఎదుట నీవు హింసపరచబడ్డావో వారి ఎదుట నీవు ఘనమైన పాత్రగా, వారి కనుల ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టును. ఇంతవరకు నీవు వేదనతో, దుఃఖముతో, అవమానాలతో కృంగిపోయావా? దేవుడు నిన్ను గొప్ప చేయి మొదలుపెట్టబోతున్నాడు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.